రాత్రి మా దోస్తు గడు హైదరాబాద్ నుంచి వచ్చి బావ ఏముందిరా అనకాపల్లో ఎక్కడ ఎడుతో అలా హైదరాబాద్ రా లైఫ్ అంటే ఏంటో చూపిస్తా అన్నాడు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అనకాపల్లో ఏముందా, సాయంత్రం ఒకళ్ళు అలా సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి సాధన బ్రిడ్జ్ ఉంది, సీక్రెట్ గా మాట్లాడుకోవడానికి రైల్వే స్టేషన్ దగ్గర ఒక రూట్ ఉంది, అర్ధరాత్రి 1-2 అయినా సరే టీ తాగడానికి చంటన కొట్టుంది, ఏ టైంలో ఆకలేసిన తినడానికి రింగ్ రోడ్ ఫుడ్ కోర్ట్ ఉంది. బావా పెట్రోల్ అయిపోయిందిరా అంటే ఎక్కడున్నా తీసుకొచ్చే దోస్తానా ఉంది, అసలు ఇటు వెళ్తున్నావు కూడా తెలియని బటర్ఫ్లై రోడ్ ఉంది. డబ్బులు ఉంటే చాలు చెయ్యాలి కానీ అబ్బో బొచ్చుడు షాపింగ్ ఉంది. డబ్బులు లేకపోతే తెచ్చుకోవడానికి రాజులం బిర్యానీ ఉంది, లవర్స్ కి తోడుగా బొజ్జన కొండ ఉంది, సింగిల్స్ కి నీడుగా ఎన్టీఆర్ స్టేడియం ఉంది, అనకాపల్లి బెల్లం ఉంది, అందరికీ అండగా అమ్మ నూకాలమ్మ ఉంది. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ఇన్నున్న మన అనకాపల్లిని వదిలేసి హైదరాబాద్ వస్తే అసలు ఆనందం ఎక్కడ ఉంది? కష్టమైనా నష్టమైనా సొంత ఊర్లోనే ఉంటా, సొంత వారికి తోడుగా ఉంటా. వీటి పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. भाई लाइक करे, फॉलो करे, शेयर करे.